హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే ఫ్యాక్ట్స్. ఇది వచ్చేసి పరిమ చెట్టు. ఈ మొక్కకి స్పెషల్ ఏంటంటే మకర సంక్రాంతి ముందు 15 రోజుల నుంచి మాత్రమే ఈ పళ్ళు దొరుకుతాయి. కేవలం 2 వారాలు దొరికితే తర్వాత మరి దొరకవు. తర్వాత కనిపించడం కూడా మనకు జరగదు. ఈ పరిమ చెట్లు ఇవి. వీటిని ఏరుకొని తినాలంటే ఒక చిన్నపాటి యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చెట్టు ప్రతి చిన్న కొమ్మకు కూడా ముళ్ళు ఉంటాయి. చూడండి ఎంత చిన్న ముళ్ళు ఉంటాయో చూడండి. చాలా చిన్న ముళ్ళు గుచ్చుకున్నాయంటే అంతే, ఇంకా తీయాలనుకున్న రావు, కనిపించవు. పెయిన్ మాత్రం ఉంటూనే ఉంటుంది. చూడండి, ఏ రమ్మ చూసినా పళ్ళన్నీ ఏరేసామన్నట్టు ఉంటుంది. కానీ ఒక్క అడుగు అవతలకి వేస్తే ఇంకా ఈ రమ్మకు ఉన్నాయి పళ్ళు అనిపిస్తుంది మనకి. చూడండి, ఇటు నుంచి చూస్తే 2 కనబడుతున్నాయి, కానీ ఇటు నుంచి చూస్తే 4 కనబడతాయి. ఇదే రమ్మకి ఇంకా కింద నుంచి చూసి ఇంకా 2 ఉన్నాయి. చూడండి, పరిమ చెట్లు. కేవలం మీ ఊరు చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాయేమో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి శ్రీకాకుళం. వీటిలో సి విటమిన్ పుష్కలంగా మనకు దొరుకుద్ది. చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి. పరిమ చెట్లు, వాకపళ్ళు, ఇలా ఒక 4-5 జాతులు ఉంటాయి. అవి ఒక్కో సీజన్ బట్టి పూస్తుంటాయి. అది కూడా చాలా అరుదుగా దొరికేవి. ఇంకా 90s కిడ్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సండే వచ్చినా సెలవు వచ్చినా ఇదే పని మీద ఉండేవాళ్ళం. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా గీతలు పడుతూ ఈ ముళ్ళతో గీయించుకుంటూ చేతులంతా రక్తాలతో ఇంటికి వచ్చేవాళ్ళం. చూడండి, పండు తీయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో. ఏమాత్రం చెయ్యి కాస్త ఇటు నుండి అటు తిరిగినా ముళ్ళు గుచ్చేసుకుంటుంది. అలాగని తీసిన పండు మన చేతిలో ఉంటుందంటే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమాత్రం చిన్న అలిసిచ్చామా అది మరి ఇంకా నేలపాలు అయిపోద్ది. చూడండి, జస్ట్ పండు ఎక్కడ జారిపోద్దో అని వీటి మీద వదిలేసామా ముళ్ళు గుచ్చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, గుచ్చేసింది ముళ్ళు. సో దేవుడు ఒక్కో జీవికి, ఒక్కో మొక్కకి ఒక్కో రకమైన సేఫ్టీని ఇస్తారంట. అలాగే ఈ మొక్కకి ముళ్ళు. అలాగని మానవులకు కొంచెం తెలివి ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఎలాంటి మొక్కనైనా ఎంత రక్షణలో ఉన్నదాన్నైనా మనం లాగేసుకుంటున్నాం. చూడండి, ఇతర జీవుల నుంచి ఇతర శత్రువుల నుంచి కాపాడుకునేందుకు ఈ మొక్కకి ముళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మొక్క స్పెషల్ ఏంటంటే సి విటమిన్ ఎక్కువ దొరుకుద్ది. సో ఈ సీజన్లో మన శరీరాన్ని కంట్రోల్ చేసుకునేందుకు చలి నుండి, శరీర వ్యాధుల నుంచి, చాలామంది గంటలు కాలు పగుళ్ళు, ఇంకా ఇలా చాలా ఉంటాయి. కాలు పగులు కావచ్చు, ముఖం పగిలిపోవడం, ఇలాంటి చాలా రకాల చిన్న సమస్యల నుంచి, అంటే వింటర్ సమస్యల నుంచి కాపాడుకునేందుకు ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క యొక్క పళ్ళు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక చాలా ఉంటాయి, ఒకే రమ్ముకుంటాయి, కానీ మనకు దొరకవు. చూశారు కదా, పరిమ పళ్ళు అంటారు వీటిని. పుల్లగా తీయగా ఉంటాయి. కొంచెం స్వీటు, కొంచెం పులుపు అన్నమాట. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తినాలంటే చాలా కష్టపడాలి. సో ఎంజాయ్మెంట్ అంటే మా 90s కిడ్స్దే ఫ్రెండ్స్. సో ఆ రోజు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో, ఆ రోజు ఇలాంటి ఫోన్స్, టెలికమ్యూనికేషన్ ఇవేమి ఉండేవి కాదు.
ఇవే మాకు ఎంజాయ్మెంట్ అంతా. జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా ఏరుకోవాలంటే అంత జాగ్రత్తగా ఏరాలి. ఏమాత్రం అశ్రద్ధగా దిక్కులు చూసుకొని పళ్ళు ఏరామా మన చెయ్యి మొత్తం ముళ్ళు ఉంటాయన్నమాట. చూశారు కదా, పట్టేసుకుంది షర్ట్కి. అదే శరీరం టచ్ అయితే మొత్తం కోసేసుకుపోద్ది. చూడండి దాని బలం చూడండి, ముళ్ళుది. చూసారా షర్ట్ పాడైపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి ఆడడానికి నేను ఇక్కడికి టైం ఎంత అయింది, 1 గంటకు చేరాను ఈ మొక్క దగ్గరికి. కేవలం పిడికిడు కూడా లేవు. చూస్తూ ఉంటే ఇవ్వండి చూడండి, పిడికిడు కూడా లేవు, దోసుడు కూడా లేవు. పిడికిడే అంటే పిడికిడే ఉన్నాయి. ఈ పిడికిడి ఏరియా దానికి ఇప్పుడు టైం ఎంత అయిందంటే 14:26 అంటే అక్షరాల 2 గంటల 26 నిమిషాలు పట్టింది. అంటే 1:30 పట్టింది వేరుకోవడానికి. చూశారు కదా, 1:30 పట్టింది ఈ పళ్ళుని ఏరడానికి. అంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఈ పళ్ళు తినాలన్నా, ఎంత ఎంజాయ్మెంట్ దొరకాలన్నా సరే మా 90s కిడ్స్కి. అన్నట్టు మర్చిపోయినా, అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ ముక్కనుమ, అలాగే హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టన్ టన్ టాటా. అలాగే జనవరి 23 ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత, ఫౌండర్ అండ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో స్వాతంత్రపు జెండా ఎగరేసిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫోన్ పట్టుకొట్టేసాను చూడండి. చాలా లోపలికి ఉన్నాయి పళ్ళు, రావడానికి కూడా ఇబ్బంది ఉంది తీయడానికి. ఫ్రెండ్స్, ఇవైతే తినే పళ్ళు కాదు, ఇంక్ పళ్ళు అనేవాళ్ళం మేము. ఈ పిండితే కనుక మీరు చూసుకుంటే ఇలా ఇంక్ వచ్చేది. సో దీంతో హ్యాండ్మేడ్ రంగులు అద్దుకునేవాళ్ళమంట అన్నమాట. ఎందుకంటే అప్పుడు సంక్రాంతిలో గాలిపటాల కోసం అంటించుకునేదానికి, వాటి కలర్స్ వేయడం కోసం, కేవలం గాలిపటాల కోసం కానీ పలకలకి. నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ వచ్చేసరికి కొన్ని పేపర్స్లో పెయింటింగ్ అంటించి వస్తుంటాం కదా, దానికోసం మ్యాక్సిమం యూజ్ చేసేవాళ్ళం. ఈ మ్యాక్సిమం రెడ్ కలర్లోనే దొరుకుతాయి. రెడ్, పింక్, బ్లూ కలర్ 3 మాత్రమే దొరుకుతాయి. వీటిని ఇంకు పళ్ళు అంటారు, సిరా పళ్ళు అంటారు. ఇవి మా 90s కిడ్స్ వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది. ఎందుకంటే ఒకప్పుడు మేము పలకలు బాగా పాడైపోతే వీటిని రాసేసి మరీ పలకలు మళ్ళీ రీమోడలింగ్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ కొన్నాళ్ళు పని చేసుకునేలా, కొన్నాళ్ళు దాన్ని పలకను ఉపయోగించేవాళ్ళం. అలాగే సెలబ్రేషన్ వచ్చేసరికి పండగ సీజన్లో వీటిని ఉపయోగించుకునే వాళ్ళం. సో చూస్తారు కదా, రంగులు అద్దుకోవడం కోసం పేపర్ పైన పండగ సీజన్లో కానీ ఏదైనా పెయింటింగ్ వేయమనేటప్పుడు, ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు ఆ స్కూల్లో వీటిని ఉపయోగించుకునే వాళ్ళం ఆర్ట్ కోసం.
ఏమైనా పెయింటింగ్ వేసేయడం కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.